టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ ఎవరండి? అయితే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. ఏ సినిమాలో ఆయన డ్యాన్స్ బాగా నచ్చింది మీకు? ఎన్టీఆర్ గారిది ఇప్పుడు దేవరాలో చాలా బాగుంది. ఆయన డ్యాన్స్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? అది అసలు చెప్పలేమండి, అది మొత్తం ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది మొత్తం. ఎక్కువ సార్లు విన్న సాంగ్ ఏంటి? ఇదే ఇప్పుడు రీసెంట్గా వస్తుంది కదా, చుట్టమల్లే చుట్ట. డాన్స్ వేశారా ఎప్పుడన్నా ఇంట్లో సరదా? అంటే దాని అంత పెద్ద డాన్స్ అని కాదు కానీ నాకే దాంట్లో కూడా అంత పెద్ద డాన్స్ లేదు, జాన్వీ కపూర్ ఎక్కువ వేస్తుంది. అవునవును, కానీ దాంట్లో రొమాంటిక్ యాంగిల్ బాగుంది. అంటే ఎన్టీఆర్ గారు చూస్తున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్? అంటే నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటుంది. అల్లు ఓకే, ఏ సినిమాలో ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది? పుష్ప. ఆయన యాక్టింగ్ చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు లైక్ అల్లు అర్జున్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆయన గూస్ బంప్స్ వస్తాయి ఆయన చూస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రాబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? లైక్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అల్లు అర్జున్. ఇంకా పాన్ ఇండియా లెవెల్ ఇరగదీస్తారంటారా ఈసారి? కంపల్సరీ. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు వరల్డ్ వైడ్గా? నాకు కలెక్షన్స్ మీద అంత ఐడియా లేదు, సో ఎక్కువనే రావచ్చు. నెంబర్ 1 డైలాగ్ డెలివరీ ఏ హీరో బాగా చెప్తారు? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఇలానే చూస్తూ ఉంటాం. గేమ్ చేంజర్ కమింగ్ జూన్ ఎలా అనిపిస్తుంది? ఈగర్లీ వెయిటింగ్ అండి, లైక్ ఎలా ఉంటుందో తెలియదు, బట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ క్వశ్చన్, టాలీవుడ్ హీరోస్ రియల్ హీరో ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఏ సందర్భాన ఆయన మీకు రియల్ హీరో అనిపించారు? తను లైక్ పీపుల్స్కి చేసేది కానీ, తను మాట్లాడే విధానం కానీ, తన మీద చాలా రెస్పెక్ట్ అన్నమాట. కళ్యాణ్ గారిని చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఒక ఏంటంటే మంచి అంటే ఈ జనరేషన్కి కరెక్ట్ లీడర్ అని అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి.